తెలంగాణ పాలిటిక్స్ లో మూసీ మంటలు రేపుతున్నాయి. మూసీపై పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇస్తున్నాయి అధికార విపక్షాలు. నిన్న మూసీ పునరుజ్జీవనంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా, నేడు మూసీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమయ్యారు. మూసీ ప్రక్షాళనపై అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారని బీఆర్ఎస్ బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూసీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మూసీ ప్రక్షాళనలో ఇల్లు కోల్పోతున్న వారికి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని అంటుంది బీఆర్ఎస్. మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారని విమర్శలు చేస్తున్నారు. డీపీఆర్ లేకుండానే 10,000 ఇళ్లు కూలగొట్టేందుకు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మూసాపై పోటాపోటీగా జరుగుతుంది. నిన్న మూసీ పునరుజ్జీవనంపై ప్రభుత్వం ఫైర్ ప్రెజెంటేషన్ అయితే జరుగుతుంది. నేడు మూసీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సవీన్ అందిస్తారు. సవీన్, ఈరోజు సాయంత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ పునరుజ్జీవం అంశంపై ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. హిమాయత్ సాగర్ లో మూసీ పరివాహక ప్రాంతంలో ఈ ప్రజెంటేషన్ ను ఏర్పాటు చేశారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానంగా మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం ఏ విధంగా చేయబోతున్నాం, ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం అనే దానిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మూసీ పునరుజ్జీవానికి మేము వ్యతిరేకం కాదు, కానీ మూసీ పునరుజ్జీవం పేరుట పేదల ఇళ్లను తొలగించాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మూసీకి డిపిఆర్ రెడీ చేయకుండానే 10,017 ఇళ్లను తొలగించాలంటూ ఇప్పటికే ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇది ఎట్లా ఇచ్చారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్టీపీల పేరుతో ఎస్టీపీలను నిర్మించి అభివృద్ధి చేశాము. ఒక్క ఇల్లును కూడా తొలగించకుండా దాదాపు మూసీ పరివాహక ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసి చూపించాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను తొలగిస్తుందో స్పష్టం చేయాలంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మూసీ ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను కూడా ఈ మూసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ఆహ్వానించింది. కానీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని బహిష్కరించింది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి, సుందరీకరణ కోసం రూపొందించినటువంటి ప్రణాళికలు, చేపట్టినటువంటి పనులు, భవిష్యత్తు కార్యాచరణ మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలి అని అనుకున్నదో కేటీఆర్ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే మూసీ హైదరా పేరుతో పేదల ఇళ్లను తొలగిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో బాధితులకు అండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు వారిని ఆయా ప్రాంతాల్లో సందర్శించి అక్కడ బాధితులతో మాట్లాడిన పరిస్థితి మాత్రం మనకు కనపడింది. నిన్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కౌంటర్ గా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎట్లాంటి
అన్యాయం జరగకుండా అభివృద్ధి కొనసాగించేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉన్నాయంటూ కూడా ఈ ప్రెజెంటేషన్ లో కేటీఆర్ వివరించే అవకాశం ఉంది. మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చడం అవసరం లేదంటూ, అదేవిధంగా సరైన ప్రణాళికతో నదీ పునరుజ్జీవనం సాధ్యమవుతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. మ్యాపులు, ప్రాజెక్టు వివరాలను కూడా కేటీఆర్ వివరించబోతున్నారు. ఇప్పటికే ముఖ్యంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ను తొలగించి అక్కడ గాంధీ సరోవర్ పేరుతో గాంధీ విగ్రహాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. మహాత్మా గాంధీ మనవడు కూడా దీన్ని వ్యతిరేకించారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఓవరాల్ గా నిన్న రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, దేశంలో ప్రపంచంలో ఇతర నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయనే అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా, దానికి కౌంటర్ గా మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లను తొలగించకుండా అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుందో వివరించేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సవీన్, అంటే మూసీపై కొందరు ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుతున్నారని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక వర్షం చెప్తున్నారు. ప్రధానంగా బఫర్, అదే విధంగా ముఖ్యంగా బఫర్ జోన్ ను, FTL జోన్ ను, ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాల్సిందే. అక్కడ ఉన్నటువంటి వారికి న్యాయం చేశాము. గతంలో చాదర్ఘాట్ ప్రాంతంలో తొలగించిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాము. ఇప్పటికే ఇక్కడ ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చేపట్టాలనుకుంటున్నామో అక్కడ తొలగించే ఇళ్లకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాము. వారికి ఉపాధి అవకాశాలపైన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కొన్ని నిర్మాణాలను తీసివేయాల్సి ఉంటుంది. వారికి సరైన నష్టపరిహారం ఇస్తాము. కానీ కావాలనే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చేయకూడదని అనుకుంటే అందరం కలిసి తీర్మానం చేసి అభివృద్ధిని ఆపుదాము. ప్రపంచంలో అనేక సియోల్ లాంటి నగరంలో పర్యటించాము. అహ్మదాబాద్ నగరం దేశంలో అహ్మదాబాద్ తో కావచ్చు, గంగా నది ప్రక్షాళన కావచ్చు, ఇతర నదుల ప్రక్షాళన విషయంలో కూడా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించిన తర్వాత ప్రక్షాళన సాధ్యమైంది అనేది ప్రభుత్వం చెప్తున్న వర్షన్. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం FTPల ద్వారా గతంలో ఎట్లాంటి నిర్మాణాలు తొలగించకుండా అభివృద్ధి చేసి చూపెట్టామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కాబట్టి దాని కౌంటర్ గా ఒకవైపు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే, మరోవైపు దానికి ప్రతి కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతుంది. సవీన్, అంటే మూసీపై ప్రక్షాళనపై కూడా ఇల్లు కోల్పోతున్నారని అంటున్నారు. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? ప్రధానంగా ఇల్లు కోల్పోతున్నారంటే ప్రభుత్వం ఖచ్చితంగా వాటికి సంబంధించి మేము ముఖ్యంగా ఏదైతే ఇళ్లను తొలగిస్తున్నామో వాటికి నష్టపరిహారం ఇస్తామంటూ ప్రభుత్వం పదే చెప్తుంది. కానీ ఇళ్లను తొలగించడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వస్తోంది. దీనికి సంబంధించి భవిష్యత్తులో ప్రభుత్వం ఇప్పటికే 10,017 ఇళ్లకు సంబంధించి తొలగిస్తామంటూ జీవో ఇచ్చింది. దానికి సంబంధించి మూసీ జన్ ఆందోళన సమితి ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణాలను తొలగించేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలను తొలగిస్తే వారు ఎప్పటి నుంచో అక్కడ నివసిస్తున్నారు, వారు జీవన వ్యవస్థ చెల్లాచెదురవుతుంది అనేది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, స్థానికులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దీన్ని ప్రధానంగా వారికి పునరావాసం, ఉపాధి కల్పించిన తర్వాతనే వారిని తొలగిస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.